హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ మింట్ లెమనేడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్లో మనం వేడికి తట్టుకోలేక రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదండి. వాటి వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆ కూల్ డ్రింక్స్కి బదులుగా ఇంట్లోనే సింపుల్గా మింట్ లెమనేడ్ చేసుకొని తాగండి. ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్, అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మింట్ లెమనేడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇద్దరికి సరిపడ్డ మింట్ లెమనేడ్ని చేసుకుంటున్నానండి. అందుకోసం ఒక కప్పు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు బ్లాక్ సాల్ట్కి బదులుగా నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ బ్లాక్ సాల్ట్ వాడినట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. జీలకర్రని కాస్త ఫ్రై చేసుకొని పొడిగా చేసి వేసుకోండి. తర్వాత 1/4 కప్ షుగర్ని వేసుకుంటున్నాను. ఇది టీ స్పూన్ కొలతల్లో అయితే 7 నుండి 8 టీ స్పూన్ల షుగర్ ఉంటుంది. తర్వాత 2 చిన్న నిమ్మకాయల జ్యూస్ని వేసుకుంటున్నానండి. మీరు పెద్ద నిమ్మకాయని వాడుతున్నట్టయితే 1.5 నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ని వేసి వీటన్నిటిని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. 30 to 40 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. అందుకోసం ఒక స్టెయినర్ని యూజ్ చేసి మొత్తం జ్యూస్ అంతటిని ఫిల్టర్ చేసుకోండి. జ్యూస్ నీట్గా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా ఇద్దరికి సరిపడా లెమనేడ్ని చేసుకుంటున్నా అని చెప్పాను కదండి. గ్రైండింగ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత కాస్త మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మనకి కావాల్సిన మింట్ లెమనేడ్ రెడీ. దీన్ని ఇప్పుడు చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడానికి కోసం సర్వింగ్ గ్లాస్ని తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. మీకు ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మింట్ లెమనేడ్ని వేసుకోవాలి. గ్లాస్ ఫుల్గా ఈ మింట్ లెమనేడ్ని వేసుకున్న తర్వాత పైన ఒక నిమ్మకాయ స్లైస్ని పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మింట్ లెమనేడ్ రెడీ. ఇది టేస్టే కాదు, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది తాగుతున్నప్పుడు. అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మరి చూసారు కదా, ఎంత ఈజీగా మన ఇంట్లోనే ఈ మింట్ లెమనేడ్ని చేసుకోవచ్చు. మీరు కూడా ఈ మింట్ లెమనేడ్ని ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశాఖ ఫుడ్స్.